హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ప్రజెంట్ నేను ఏంటంటే హెల్త్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది, రైస్ బ్రాన్ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది మనకి. కొలెస్ట్రాల్ ఉండదు, మంచిగా ఉంటుంది మనకి. కాకపోతే ఏంటంటే అన్ని ఆయిల్ లాగా ఎక్కువ వాడిన అవసరం లేదు. 2-3 స్పూన్స్ అయితే మనకి చాలు. మళ్ళీ మనకి పాత్రలు కూడా జిడ్డు అవ్వదు, మన హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ చాలా బాగుంటుంది. మేము వాడాం, 1 ఇయర్ నుండి వాడుతున్నాం. మీకు ఇప్పుడు చెప్పాలనుకున్నాను, అందుకని మీకు చెప్తున్నాను. చాలా మంచిది, వాడి చూడండి ఎలా ఉంటుందో. వాడాం కాబట్టి మీకు ఇది కొలెస్ట్రాల్ ఉండదు, అందరికీ బాగుంటుంది వాడడానికి. ఫ్లాట్ కూడా ఉండదు. మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం ఆలోచిస్తాం కదా, అమ్మింత ఆయిల్ మనకు వద్దని. అది ఏం పర్వాలేదు, మీరు తక్కువతో మీరు చేసుకోవచ్చు. ఏ వంట అయినా బాగుంటుంది. ఇది వాడి చూడండి. హెయిర్ ఆయిల్ అండి, కానీ ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది. చాలా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, అది ఏమీ ఉండదు. మీకు ఉదాహరణ చెప్పాలంటే నా హెయిర్ చాలా తక్కువ ఉండేది. దీనివల్ల ఏమైందంటే నాకు ఓడలేదు, మంచిగా ఉంది. చూడండి, బాగా ఉంది కదా. ఈ వయసులో నాకు ఉందంటే పర్వాలేదు కదా. అందుకు మీకు ఇది చెప్తున్నాను. ఇది వాడితే మీకు చాలా బాగుంటుంది. ఈ హెయిర్ ఆయిల్ మీరు చూడండి, వాడండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఇది ఎలా ఉంటుందని. ఓకే, ఈ పౌడర్ మీకు నేను వాడుతున్నానండి, చాలా బాగుంటుంది. మా మనవరాళ్ళకి, నాకు, మేమందరం వాడతాము. కానీ చాలా బాగుంటుంది. కాకపోతే స్కిన్ ఏంటంటే సాఫ్ట్ అని ఉంటుంది. మనకి మిగిలిన పౌడర్ లాగా వైట్గా ఉండేలా కాకుండా మంచిగా ఉంటుంది, సాఫ్ట్ అని వస్తుంది. చిన్న మంచి స్మెల్ కూడా ఉంటుంది, ఏవి ఉండదు, మంచి చిన్న చేయండి. ఇది వాడితే మీకు తెలుస్తుంది. నేను చూపించేవన్నీ మీరు వాడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. పేస్ట్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే పళ్ళు నొప్పులు ఉండవు, మనకి స్మెల్ రాదు. మెయిన్ నెక్స్ట్ రెండోది చాలా బాగుంటుంది. ఇది నేను చాలా 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఇది. ఎందుకంటే నాకు డాక్టర్ గారు చెప్పారు, ఇది మామూలు వేరే పేస్ట్ రాశారు, అది వాడుతున్నాను. కానీ దాని మీద ఇది చాలా బాగుంది. పెయిన్ అయితే ఉండదండి. మనం చాలా నొప్పి పెడతాయి కదా చిగుర్లు, అవేవి ఉండదు. చాలా బాగుంది. సోప్స్ అండి, ఈ సోప్స్ 2 చాలా బాగుంటుంది. ఇందులో యాప్ ఉంటుందండి, ఇందులో హనీ ఉంటుంది. కాబట్టి ఈ 2 సోపులు కూడా చాలా యూజ్ అవుతాయి మనకి. ఎందుకంటే నొరగ రాదు ఉన్ని సబ్బుల్లాగా. కాకపోతే మంచిగా మనకి నీట్గా సాఫ్ట్గా ఉంటుంది. మన శరీరం చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. పిల్లలకి అవ్వండి, మన పెద్దవాళ్ళు అవ్వండి, ఎవ్వరూ రాసుకున్నా చాలా బాగుంటుంది. కాకపోతే మీరు వాడి చూడండి. ఇవి నేను వాడాను కాబట్టి మీకు ప్రతిదీ చూపిస్తున్నాను. మంచిగా ఉంటాయి, మీరు వాడి చూడండి. చాలా ఏంటంటే బ్యాటరీ ఉండదు, జమ్స్ ఉండదు. అందువల్ల ఏంటంటే మీకు చాలా బాగుంటుంది. దానివల్ల మీరు ఇది వాడండి. పిల్లలు, పెద్దోళ్ళు ఎవరినైనా వాడచ్చు. ఇది వయసుతో సంబంధం లేదు, చిన్నపిల్లలకు కూడా రాయొచ్చు. చాలా బాగుంటుంది, వాడి చూడండి. చాలా మంచి టీ పౌడర్, కాకపోతే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఇది నేను వాడినవే మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇది ఏంటంటే నేను రోజుకి మార్నింగ్ 2 టైం, ఈవినింగ్ 2 టైం తాగి, ఇది తాగిన దగ్గర నుండి 1 టైం అంటే అంత బాగుంటుంది. మరి రెండోసారి టీ తాగాలని అనిపించదు, అంత బాగుంటుంది. ఒక్కసారి తాగొచ్చాలి, మనకి చాలా అంటే మంచిగా అనిపిస్తుంది. ఫేస్ వాష్ అండి, ఇది చాలా బాగుంటుంది. కాకపోతే స్మెల్ ఉండదు, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మనకి కడుక్కున్న వెంటనే మనకి తెలుస్తుంది. మన చర్మం మీద, ఫేస్ మీద చేయి వేసుకోగానే చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా మంచిది. ఇది ఫేస్ వాష్ అండి, చాలా బాగుంటుంది. ఇది వాడండి. ప్రతిదీ నేను వాడిందే మీకు చూపిస్తున్నాను. ఈ పర్ఫ్యూమ్ అండి, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే హెవీగా ఉండదు స్మెల్. ఎవరైనా పక్కన నించున్నారనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు అబ్బా ఏటి వాసన అన్నట్టు ఉండదు. చాలా స్మూత్గా, చాలా బాగుంటుంది. హెవీ అంటే ఉండదు, మనకి చాలా బాగుంటుంది. ఇది మీరు వాడండి. అన్నీ చెప్తున్నాను కదా మీకు, మాట మాటికి చెప్పక్కర్లేదు, అన్నీ వాడినవే. చాలా బాగుంటుంది, వాడండి. అప్పుడు మీరే అంటారు చాలా బాగుంటుందని. చెప్పాను కదా. ఇది ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్, ఇవన్నీ మీకు చూపించాను కదా. ఇది ఏంటంటే మా అక్క ఈ వెస్టీజ్ కంపెనీలో చేస్తుంటారు. అది ఏంటి, మాకు సంవత్సరం నుంచి అసలు సాధన మేము వాడం కానీ ఇవి బాగుంటాయని చెప్పడం దగ్గర నుంచి వాడుతున్నాము. చాలా బాగుంది. కొలెస్ట్రాల్ అయితే ఉండదు, చాలా మంచిది. మనం ఎక్కువ వాడే ఆయిల్ అవసరం లేదు, ఇది తక్కువతో మనం వాడచ్చు.
మీకు అందుకే ఇది వాడి చూడండి, మీకే తెలుస్తుంది ఇది ఎలా ఉంటుందండి. ఈ ఆయిల్ ఏంటి, ఈ హెయిర్ ఆయిల్ ఏంటి, ఈ పేస్టు, తర్వాత ఈ టీ పౌడరు, నెక్స్ట్ పర్ఫ్యూమ్ కూడా, ఈ సోపులు, తర్వాత ఈ సోప్ ఒకటి యాప్ ఉంటుంది అనమాట. ఇందులో హనీ ఉంటుంది. ఇది పౌడరు. కానీ చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అంతా. మీరు వాడి చూడండి. మేము వాడాకే మీకు చెప్పాం, వాడకన్నా నేను ఏది చెప్పలేదు. నాకు చాలా ఏవి నచ్చు సాధారణంగా, వాడాకే మీకు చెప్తున్నాను. మీరు వాడండి ఫ్రెండ్స్. మధ్యాహ్నం లంచ్కి ఏం ప్రిపేర్ చేశానంటే అరటికాయ ఫ్రై. నాకు చాలా ఇష్టం అన్నమాట కర్రీ. అండ్ రైస్లో మిక్స్ చేసుకోవడానికి పాలకూర పప్పు అండ్ ఫైనల్గా రైస్. ఇక్కడ పాప కోసం పాలు మరగబెట్టాను. ఈవినింగ్ అయింది కదా, అందరం కలిపి బయటికి వెళ్తున్నాం. నిన్న ఎక్కడికి వెళ్తున్నామంటే, నిన్న యూనిఫామ్స్ అయితే తీసుకున్నాం కదా గీతుకి, అవి ఈరోజు స్టిచ్చింగ్కి అయితే ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. కిందన ఆటో అంకుల్ అయితే వెయిటింగ్. ఇంకా బయటికి వెళ్ళామంటే తెలుసు కదా, పిల్లలిద్దరికీ కూడా హుషారు వచ్చేస్తుంది ఎప్పుడు వెళ్తామా అనేసి. ఫుల్ రైన్ అయితే పడుతుంది, కానీ తప్పదు కదా, పిల్లల స్కూల్స్ అంటే ఇవన్నీ కామన్. ఒక వర్షమైనా ఎండ అయినా మనం వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇస్తే కానీ మనకి 1 వీక్ or 10 days వరకు వాళ్ళు స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వరు. సో అందుకని ఇప్పుడు బయలుదేరామన్నమాట మేము. ఆటో అంకుల్ ఏంటంటే రాకుండా క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే టైలర్ షాప్కి వచ్చాం కదా, మెజర్మెంట్స్ అన్నీ అయితే తీసేసుకున్నారు గీతుకి. ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోవడమే. అత్తయ్య అక్కడ అడ్వాన్స్ అయితే వస్తున్నారు. ఇక్కడ అత్తయ్య కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటే తెచ్చేయాలన్నారు. అక్కడ నుంచి మళ్ళీ మేము ఆయిల్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నారు. ఇక్కడ పండుపాప బ్యాగ్ వేసుకొని, బ్యాగ్ ఇవ్వనంటే ఇవ్వననేసి నేనే పట్టుకుంటాను అన్నది, పండుపాపే పట్టుకుంది. ఆయిల్ తీసేసుకుంటున్నాము. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోవడమే. పండు అని అంటున్నాను అక్కడ, నేను స్మైల్ ఇస్తుందన్నమాట. ఆయిల్ తీసుకొని అత్తయ్య అన్నారు ఏమైనా తీసుకుందామా బజ్జీ అని. వద్దత్తయ్య ఎందుకో స్వీట్ కార్న్ ఉన్నాయి కదా అని అన్నాం. ఇంటికి వచ్చేసాము. స్వీట్ కార్న్ అత్తయ్య చేసేద్దామని అంటే పెడతాను అని అంటే, పాప ఏమో దిగటం లేదు, అందుకే నేనే పెట్టేస్తానులే పర్వాలేదు ఎత్తుకో పండు అని అన్నారు. ఇక్కడ అత్తయ్య అయితే స్వీట్ కార్న్ కొంచెం వాటర్ వేసారనమాట. ఒక 2 glasses ఆఫ్ వాటర్ 4 స్వీట్ కార్న్కి. కొంచెం సాల్ట్ అయితే మనం వేస్తున్నావు. కార్డ్స్తో ఆడుతున్నావా? ఏంటది చూపించు. అయ్యో బటర్ఫ్లై మేడం చెప్పారా ఈరోజు? ఓకే, నెక్స్ట్ ఏంటది? వాట్ ఈస్ దట్ నెంబర్? వెరీ గుడ్. స్వీట్ కార్న్ అయితే వెదర్ చల్లగా ఉందని చెప్పి వర్షం పడుతుందని మా అత్తయ్య స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టారు. ఈ ఇద్దరు బుడ్డిలకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం ఇష్టమే. కానీ మేము తింటాం అనుకోండి, కాకపోతే ఇద్దరి కోసం స్పెషల్గా తీసుకొచ్చి స్వీట్ కార్న్ కొనమని అంటది. మేమైతే బయట చల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో వేడివేడిగా స్వీట్ కార్న్ అయితే తింటున్నాం. మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట స్వీట్ కార్న్ అయితే. మా పండుపప్పు కూడా నా పక్కన వచ్చి కూర్చుంది. ఇద్దరం స్వీట్ కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట, సీరియల్ చూస్తూ. ఆల్రెడీ హోంవర్క్ కూడా చేసేసింది, సో హ్యాపీ. వర్క్ పని కూడా లేదు. స్వీట్ కార్న్ బాగుంది, స్వీట్గా కూడా ఉంది. ఇక్కడ అత్తయ్యకి నాకు అయితే చపాతీ చేస్తున్నాను, అదే చెప్తున్నాను. ఇక్కడ నేను నాకు అత్తయ్యకి చపాతీ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది లాస్ట్ చపాతీ అనమాట, అయిపోయింది. ఇది అయిపోయిన వెంటనే మేము 8-8:30 లోపే ఫుడ్ అయితే కంప్లీట్ చేసేస్తాము. పిల్లలకి తినిపించేసి మేము తినేస్తాం. ఇక్కడ అయిపోయింది. నేను నైటే కిచెన్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకుంటే చాలామంది మార్నింగ్ క్లీన్ చేస్తారు, కానీ నాకు నైట్ క్లీన్ చేయడం అంటేనే ఇష్టం. ఈ గిన్నెలు కూడా నైటే తోమేస్తాను. మనకి మార్నింగ్ లెగ్సేసరికి ఫ్రెష్గా ఉంటుంది. అవన్నీ చూసి మూడీగా ఉంటుంది కదా, అబ్బా ఇంకా పని ఉందని. కానీ నేను అవన్నీ ఏం పెట్టుకొని నైటే కిచెన్ టాప్ క్లీన్ చేసేస్తాను. ఇక్కడ పాలు మరిగిపోయి పాపకి ఇచ్చేసాను. గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాయ్.